మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న మధ్యాహ్నం ఇక్కడి నుంచి పడవలో బయలుదేరిన వాళ్ళు రాత్రి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదానికి గురయ్యారు. అసలు పడవ ప్రమాదం ఎలా సంభవించింది అంటే ఇక్కడున్న లోకలైట్స్ వాళ్ళకున్న సమాచారం మేరకు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడి నుంచి బయలుదేరారు? కోట్లింగలపేటలో కరెక్ట్గా 2:30 టైంకి బయలుదేరారండి. అవతల గొట్టికి బయలుదేరి 22 మంది ఎక్కారంట. ఎక్కువ బోటు కనమందని చెప్పి ఇక్కడ 8 మందిని దింపేశారంట. మిగతా 12 మందిని అవతలు దింపారు. మళ్ళీ ఇంకోసారి కూడా 8 మందిని కూడా ఎక్కించిన అవతలు దింపేశారండి. సాయంత్రం 6ంటికి వాళ్ళు అనుకున్న పని అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళారో దేనికి వెళ్ళారో అది తెలియదండి, అయిపోయిందండి. మళ్ళీ అదే కన్న ఉన్న పడవను బోట్ని వేసుకుని వచ్చారు. 8 మందిని ఇక్కడ దింపేశారు. అక్కడ నుంచి రిటర్న్ 8 మందిని దింపారు. మిగతా 12 మంది వచ్చేటప్పుడు మిగతా అది బోటు కన్న ఉండడం వల్ల ఫ్లోటింగ్ ఎక్కువైపోయి లోపలికి పడిపోయింది. ఎన్ని గంటలుగా ప్రమాదం జరిగింది? 7:15 అంతే. మరి రెస్క్యూ టీం ఎప్పుడు వచ్చింది? 8ంటికి వచ్చేసిందండి. 8:30 టైంకి వచ్చేసింది. కానీ ఎవరో ఇక్కడికి వచ్చిందండి, లోపలికి ఎవరు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి యువకుడు అని తెలుసు. ఏం చేస్తుంటాడు? ఏసీ టెక్నీషియన్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ వాళ్ళ కుటుంబం అంతా ఇప్పుడు శోకసంద్రంలో మునిగి తేలుతున్న పరిస్థితి. ఏం డిమాండ్ చేస్తున్నారు? నా కుటుంబాన్ని అదుకోవాలండి. అంటే జనరల్గా ఇక్కడి నుంచి అక్కడికి కుర్రోళ్ళు దేనికి వెళ్తుంటారు? మామూలుగా సరదాగా వెళ్ళారంటారు. రెస్టారెంట్ ఓపెన్ చేశారు కదండి, అక్కడికి వెళ్ళారంటే రెస్టారెంట్ అయిపోయాక రిటర్న్ వస్తున్నప్పుడు ఇలా జరిగింది. 7th ఫ్లోర్ దగ్గర అయిందండి. ఇది 7కి జరిగితే మాకు బాడీ 12 కల్లా దొరికింది. మునిగిపోయిన ఇద్దరికి కూడా ఈత రాక మునిగిపోయారా లేకపోతే ఏంటి? ఈత రాకే మునిగిపోయారు. వాళ్ళ ఫ్యామిలీని ఆర్థికంగా ఏదైనా ఆదుకోవాలని. ఇప్పుడు కుర్రోడు రాజు అయినా ఏసీ టెక్నీషియన్. అవును సార్. ఏంటి రాజు ఎలా ఉండేవాడు? మంచి కుర్రోడు సార్. బాగా ఏం అలవాట్లు లేవు సార్ మాకు. ఏం అలవాట్లు లేవు? ఏం లేదు సార్. అసలు ఏం చేస్తుంటారు? అదే పని డైలీ వర్క్ చేస్తారు సార్. సరదాగా ఫ్రెండ్స్తో అలా వెళ్ళారు సార్. ఇలా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా అధికంగా ఆదుకుంటారని డిమాండ్ చేస్తారు.